బైబిల్లో నుంచి ఒక మాట చదువుదాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం బైబిల్లో నుంచి మాట మనం చదవచ్చు. మన దేవుని మందసమును మరలా మన యుద్ధకు కంచువత్తము రండి. సౌలు దినములలో దాని యుద్ధ మనము విచారణ చేయకయే ఉంటిమి. రైట్. అయితే దావీదు రాజు అయినటువంటి దావీదు తన జీవితంలో కొన్ని ఒడిదొడుకులు జరిగాయి, కొన్ని తప్పిదాలు జరిగాయి, కొన్ని సరిచేసుకోవడం జరిగింది. తన జీవితంలో ఒక సంఘటన, తన గురించిన వివరణ నేను ఈరోజు వాక్యం ద్వారా మీతో పంచుకుంటాను. అయితే రాజుగా ఉన్నటువంటి ఇశ్రాయేలుకు మొదటి రాజు ఎవరనంటే సౌలు రాజు. సౌలు రాజు తన దినాల్లో ఓటమి పాలవుతూ దేవుని యొక్క మందసాన్ని, దేవుని సన్నిధిని, అయితే ఆ మందసము శత్రువుల చేతిలో పట్టబడ్డప్పుడు అయితే ఆ దినాల్లో ఎవ్వరు జ్ఞాపకం తెచ్చుకోవాలా ఆ మందసం తిరిగి రావాలని ఎవ్వరికి ఆలోచన లేదు. దేవుని మన మధ్యలో లేడే అనే ఆలోచన ఎవరికి లేకుండే. అయితే దావీదు రాజైన తర్వాత ఇక్కడ మనకు కనబడుతుంది ఏంటంటే, మనం ఆ రోజుల్లో అసలు జ్ఞాపకం తెచ్చుకోలేదు, కానీ మళ్ళీ కొని తెచ్చుకుందాం రండి. ఆ 13వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే ఏమనుందంటే, మన దేవుని మందసం మరలా మన యుద్ధకు కొంచెం వత్తము రండి, తీసుకొని వద్దాం రండి అనే ఆశ దావీదుకుంది. దావీదు ఎంత మంచి భక్తుడు అంటే, దేవుని హృదయానుసారుడని దేవుడే బిరుదిచ్చాడు. ఎందుకనంటే దావీదు దేవుని బహుగా ప్రేమించే వ్యక్తి. అంతగా ప్రేమించాడు గనుకనే తను ఉంటున్నటువంటి ప్రాంతంలో, ఆ నగరంలో, ఆ ప్లేస్లో దేవుని సన్నిధి లేదు, దేవుని మందసం లేదు, దేవుడు లేడు అనేది గ్రహించి తిరిగి దేవుని తీసుకురావాలా, మన మధ్యలో దేవుని ఉంచుకోవాలా అనే ఆశ తనలో ఉంది. ఈరోజు దేవుని బిడ్డలమైన మనకు కూడా ఏ ఆశ కలిగి ఉండాలి అని అంటే, లోకంలో ఉన్న వాటి మీద కాదు, కానీ దేవుడు మనతో ఉండాలన్న ఆశ మనకు ఉండాలా. బైబిల్లో ఉన్న ఎంతోమంది భక్తులు దేవుని పట్ల ఎంతో ఆశ కలిగి ఉన్నారు, దేవుని చూడాలని ఆశ కలిగి ఉన్నారు, దేవునితో మాట్లాడాలి అనే ఆశ కలిగి ఉన్నారు, దేవుని చూడాలని కోరుకున్నటువంటి వారు కూడా ఉన్నారు. అయితే అదే సమయంలో అదే విధంగా దావీదు కూడా మందసాన్ని తిరిగి తెచ్చుకుందామని అనుకున్నాడు. ఆశ మంచిగా ఉంది, కొని తెద్దామని వెళ్ళాడు. మనం ఈ విషయాన్ని, ఈ సంఘటన అంతా ఎక్కడ చూస్తామంటే 2వ సమూయేలు గ్రంథంలో 6వ అధ్యాయంలో. ఒకసారి మీరు మీ దగ్గర బైబిల్ ఉంటే ఆ అధ్యాయం తీసి ఉంచండి. నేను ఈరోజు చెప్పబోయే వాక్యం అంతా కూడా 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయాన్ని మాత్రం నేను వివరిస్తాను. అక్కడ వెళ్ళాడు, అందరూ ఒక 35,000 మంది కలిసి వెళ్ళారు. దేని కొరకు? మందసాన్ని తీసుకొద్దామని వెళ్ళారు. ఒకసారి తీస్తారా? నేను చదువుతాను. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం అయితే 3వ వచనం చదువుతాను. 6వ అధ్యాయం 3వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. వారు దేవుని మందసమును క్రొత్త బండి మీద ఎక్కించి గిబియాలోనున్న అబినాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకొని రాగా, అబినాదాబు కుమారులకు ఉజ్జాయును అయోయును ఆ కొత్త బండిని తోలిరి. అయితే వీళ్ళందరూ వెళ్ళారు. ఇప్పుడు ఒక కొత్త బండిని తీసుకున్నారు. ఆ కొత్త బండి మీద దేవుని మందసాన్ని ఎక్కించుకొని తీసుకొస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ జాగ్రత్తగా గమనించాలా. ఇప్పుడు దావీదు యొక్క ఆశ మంచిదా అంటే మంచిదే, దావీదు చేస్తున్న పని మంచిదా అంటే మంచిదే. అయితే ఈ పని మంచిదే. ఏ పని? మందసం తన దగ్గర ఉండాలా, మందసం తన ప్రాంతంలో ఉండాలా, ఆ అంతఃపురంలో ఉండాలి అని ఆశ కలిగి ఉన్నాడు, మంచిది. అయితే ఇప్పుడు జరిగిన తప్పిదం ఏంటంటే, ఆ బండి మీద తీసుకొస్తున్నాడు కదా, తీసుకొస్తున్నప్పుడు ఏమైందంటే, ఒక దగ్గర కళ్ళము, అక్కడ నాకోను కళ్ళం అనే ఉంటుంది, అక్కడికి వచ్చినప్పుడు ఆ ఎద్దు కాలు జారడం వల్ల ఏమైందంటే, ఆ బండి మీద ఉన్న మందసం కింద పడిపోతుంది. అక్కడ కింద పడబోతున్నప్పుడు ఉజ్జా అనేటువంటి వ్యక్తి ఆ వెంట పక్కనే ఉంటాడు కదా, అయితే ఆ మందసాన్ని చేత్తో పట్టుకుంటాడు. దేవుని కోపము బాగా రగులుకుని అక్కడక్కడే ఉజ్జా చనిపోయాడు. అక్కడ ఉజ్జా చనిపోవడం వల్ల ఆ స్థలానికి పేరేజ్ అనే పేరు పెట్టబడింది. పేరేజ్ అంటే వినాశనం జరిగింది. అక్కడ ఉజ్జా చనిపోయాడు. ఆ భయంకరమైన దేవుని కోపాన్ని చూసిన దావీదుకు కొంత వ్యాకుల పడ్డాడు. ఇలా జరిగింది, ఇప్పుడు ఈ మందసాన్ని తీసుకెళ్తే ఏంటిది అనే భయం కలిగి అక్కడే ఉంచేసి వెళ్ళిపోయాడు. అక్కడ ఎవరి దగ్గర ఉంచాడు? అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, ఒబేదేదోము అనేటువంటి వ్యక్తి ఇంటిలో పెట్టి వెళ్ళిపోయాడు. ఎందుకని? ఈ భయంకరమైనటువంటి వినాశనం జరిగింది. ఉజ్జా మీద దేవుని కోపం రగులుకుంది. ఎందుకు ఉజ్జాని చంపించేశాడు? అసలు వెళ్ళిపోయాడు. అయితే దావీదు తిరిగి వెళ్ళిపోయాడు. ఎప్పుడు తిరిగి వచ్చాడు తెలుసా? విడిచిపెట్టిపోయిన ఆ మందసాన్ని తీసుకోవడానికి మళ్ళీ తిరిగి ఎప్పుడు వచ్చాడంటే, ఒక 3 నెలలు ఆ ఒబేదేదోము ఇంటిలో ఉందట. ఒకసారి చూస్తారా? అదే అధ్యాయంలో 10వ వచనం. యెహోవా మందసమును
దావీదు పురంలోనికి తన యొద్దకు తెప్పింపనొలక గిత్తీయుడగు ఒబేదెదోము ఇంటి వరకు తీసుకొని అచ్చట ఉంచెను. 11వ వచనం. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఒబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదెదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను. దేవుని మందసం ఉండుట వలన యెహోవా ఒబేదెదోము ఇంటి వారిని అతనికి కలిగిన అంతటిని ఆశీర్వదించుచున్నాడని సంగతి దావీదుకు వినబడగా దావీదు పోయి దేవుని మందసమును ఒబేదెదోము ఇంటిలో నుండి దావీదు పురమునకు ఉత్సాహంతో తీసుకొని వచ్చాను. అయితే చూడండి, 3 నెలలు ఒబేదెదోము ఇంటిలో ఉన్నందున దేవుడు ఏం చేశాడంటే అతనిని అతని ఇంటి వారందరినీ దేవుడు దీవించాడు. అతని ఇంటి వారందరినీ దేవుడు దీవించేసరికి ఇది ఎవరు విన్నారు? రాజైన దావీదు విన్నాడు. దావీదు వరకు వినపడింది ఏమని? ఏ ఇంటి దగ్గర అయితే మందసం ఉంచి వెళ్ళిందో ఆ ఇంటిని దేవుడు ఎంతగా దీవించాడంటే రాజుగారికి వినబడేంతగా దీవించబడిందా, అంతగా ఆశీర్వదించబడ్డాడు. ఇప్పుడు దావీదుకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటి ఆలోచన? అయితే ఇప్పుడు మరలా వెళ్ళి తెచ్చుకుందాం. ఆ పురంలో ఆ ఇంటిలో ఉంటే అంతగా దీవించబడ్డాడు కదా, అంతగా ఆశీర్వించబడ్డాడు కదా, అయితే అదే మందసం తిరిగి తెచ్చుకోవాలని ఉత్సాహంతో వెళ్ళి తీసుకొని వచ్చేసాడు. ఇక్కడ కొంచెం ఆగుదాం. ఎందుకని ఒబేదెదోము ఇంటిని దేవుడు ఆశీర్వదించాడు అంటే ఆ ఇంటిలో 3 నెలలు ఉంటే ఆ మందసం అంటే ఏంటి? దేవుని ఆజ్ఞలు కలిగిన పలకలు ఆ మందసంలో ఉంటాయి. కేరూబుల మధ్య నివసిస్తున్న దేవుడు అక్కడ ఉండటం వలన ఆ ఇంటిని దీవించబడింది. అయితే ఒక ప్రశ్న నేను వేస్తాను. ఇప్పుడు 3 నెలలు ఒబేదెదోము ఇంటిలో ఉంటేనే అంతగా దీవించబడ్డాడే, మరి అది ఇదే మందసము ఇంతకు ముందుకు ఎవరింటిలో ఉండే? స్టార్టింగ్లో మనం చూస్తాం అబినాదాబ్. ఒకసారి చూడండి ఆ మాట 6వ అధ్యాయంలో. ఎవరింటిలో? అబినాదాబు ఇంటిలో 20 సంవత్సరాలు ఉంది. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే అదే మందసము, దేవుని మందసము 20 సంవత్సరాలు అబినాదాబు ఇంటిలో ఉంది, 3 నెలలు మాత్రమే ఒబేదెదోము ఇంటిలో ఉంది. మరి అబినాదాబు కుటుంబము వారి కుమారులు దీవించబడ్డారని ఆశీర్వదించబడ్డారని మనకెక్కడ ఎందుకు కనబడదు? మరి అదే మందసము ఒబేదెదోము ఇంటిలో 3 నెలలు ఉంటేనే ఎందుకు అంత ఆశ్రయించబడింది? ఇక్కడ చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే ఈ మందసము దేవుని వాక్యం కలిగిన ఆజ్ఞలు కలిగిన పలకలు ఆ మందసము సన్నిధి ఆ ఇంటిలో ఉంది. ఆ ఇంట్లో ఉంటే చాలా మంది అనుకుంటారు మా ఇంట్లో ప్రార్థన పెట్టించుకుంటే దేవుడు మమ్మల్ని దీవిస్తాడని. ఇంట్లో గోడలకు పెడతారు, చాలా వాక్యాలు పెడతారు, పెట్టడం తప్పనట్లేదు, కానీ ఆ వాక్యాలు ఉంటే దీవించబడతాం అనుకుంటారు. కొంతమంది రాకపోకలని యెహోవా తోడై ఉన్న అలాంటి వాక్యాలు పెడుతుంటారు. ఇంటిలోనికి వచ్చినప్పుడు వెలుపలికి వెళ్ళినా దీవించబడదు అని వాక్యాలు పెట్టుకుంటారు. అంటే ఆ వాక్యాలు పెట్టుకుంటే దీవించబడతామా? మరి ఎందుకు మరి అబినాదాబు ఇల్లు దీవించబడలా? ఈరోజు దేవుడు మన ఇంటిలో ఉండాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒబేదెదోము ఇంటిలో ఎందుకు దీవించబడ్డాడంటే ఆ ఇంటిలో దేవుడు ఉన్నాడనే భయము ఆ ఇంటి వారికి ఉంది. అక్కడ అబినాదాము అంత భక్తిగా ఉన్నట్టు కనబడదు, కానీ ఒబేదెదోము దేవుడు ఉన్నందుకేనేమో భయంతో బతికాడు. తనకున్న భయం ఏంటి? అమ్మో అజాగ్రత్తగా ఉంటే ఉజ్జా చనిపోయాడు. ఇప్పుడు మందసం ఉన్నందున దేవుని బట్టి భయముతో వణుకుతో ఆ ఇంటిలో దేవుడున్నాడన్న గ్రహింపు కలిగి జాగ్రత్తగా నడుచుకున్నాడు, భక్తితో నడుచుకున్నాడు. చక్కగా ఉండడం వలన దేవుడు ఆ ఇంటిని దీవించాడు. ఇంతకు ఒబేదెదోము ఇశ్రాయేలు కాదు, దేవుడి బిడ్డ కాదు, అతడు కూడా ఒక ఫిలిస్తీయుడు అయినప్పటికీ కూడా దేవుడు అతన్ని దీవించాడు. ఎందుకు తెలుసా? దేవునికి భయపడు వారిని ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు. ఆయన అంటే భయముతో వణుకుతో విధేయతతో ఎవరైతే ఉంటారో, ఆయన ఉన్నాడన్న భయం ఉంటుందో వారు దీవించబడతారు. బైబిల్లో మనం యోసేపును కూడా చూస్తాం. అతనికి ఒక అవకాశం వచ్చింది. పొతీఫరు భార్యతో పాపం చేసే సందర్భంలో శోధన వచ్చినప్పుడు, అవకాశం ఉన్నప్పుడు, అంతఃపురంలో ఎవరు లేని అన్ని చూసి పాపానికి తొందరపడకుండా దేవుడు చూస్తున్నాడు. జీవము కలిగిన దేవుని ఎదుట ఎంత దుష్కార్యాన్ని నేను ఎలా చేస్తాను, ఈ పాపం నేను ఎలా చేస్తాను అంటే పాపం చేయడానికంటే ముందు తనలో ఉన్న ఆలోచన ఏంటంటే దేవుడు చూస్తున్నాడన్న భయం తనకు ఉన్నందున ఆ యోసేపు జీవితంలో నింద అయితే పడింది, జైలుకైతే వెళ్ళాడు, కానీ అక్కడి నుంచి డైరెక్ట్ నేరుగా ప్రధానమంత్రి స్థాయికి వెళ్ళాడండి. ఫరో గుర్తింపు కలిగి అతనికి ఎంత అధికారం ఇచ్చాడు తెలుసా? ఫరోకున్న అధికారం అంతటి ఇచ్చేసాడు. ఇప్పుడు యోసేపు ఏం చెప్తా జరగాల, యోసేపు మాటనే నెరవేర్చబడాలా. ఏం చెప్పినా ఏం చేయాలన్నా, ఒక వ్యక్తి రావాలన్నా ఒక వ్యక్తి పోవాలన్నా యోసేపు పర్మిషన్ కావాలా. ఎందుకు ఆ స్థాయికి వెళ్ళాడు? యోసేపు దేవునికి భయపడ్డాడు. ఈరోజు ఒబేదెదోము ఇల్లు నిజంగా అనుకుందాం, ఆ మందసము అలా ఉజ్జా మరణాన్ని చూసిన ఒబేదెదోము కూడా భయంతో ఉన్నందుకేనేమో కదా దేవుడు అతన్ని దీవించబడింది. మరి
సెకండ్ టైం ఇంతగా ఆశీర్వించబడ్డాడని దావీదు తెలుసుకున్నాడు కదా. మరి దావీదు కూడా తెలుసుకొని దావీదు వెళ్ళి మందసాన్ని తీసుకొద్దామని వెళ్ళాడు. ఇప్పుడు ఎలా వెళ్ళాడు తెలుసా? ఇంతకు ముందుకు ఎందుకు అసలు ఫస్ట్ మెయిన్ పాయింట్ ఏంటంటే, మరి ఉజ్జా ఎందుకు చనిపోయాడంటే ప్రధాన కారణం ఏంటంటే, అసలు దావీదు కొన్ని రోజులు సౌలు తరుముతున్న సమయంలో ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళి అక్కడ కొంతకాలం ఉంటాడు. అక్కడ ఉండడం బట్టి దావీదుకు తెలుసు, ధర్మశాస్త్రం తెలుసు, దేవుని ఉద్దేశం తెలుసు. కానీ ఎందుకో ఫిలిస్తీన్ల ఆచారాన్ని పాటించారు. ఫిలిస్తీన్లు కూడా వాళ్ళు ఏదైనా వాళ్ళ దేవుళ్ళను వాళ్ళు ఊరేగించినప్పుడు కొత్త బండిని ఏర్పరచుకుంటారు, కొత్త బండి మీద ఊరేగిస్తారు. అలాగే దావీదు కూడా చేశాడు. అది దేవునికి కోపం వచ్చింది. ఎందుకు తెలుసా? నువ్వు చేయాలనుకున్న పని మంచిదే, కానీ ఎలా చేస్తున్నావు అనేది చాలా ముఖ్యం. నువ్వు చాలా మంది ఈరోజు అలాగే ఉన్నారు. నేను దేవుని పని చేస్తున్నాను అనుకుంటున్నారు, మంచిదే, కానీ ఎలా చేస్తున్నావు అన్నది ప్రభావితం అవుతుంది. ఈరోజు నువ్వు ఎలా చేస్తున్నావు? దేవుని మందసం తిరిగి తెచ్చుకోవాలనుకున్నాడు, మంచిదే, కానీ ఎలా చేస్తున్నావు? బండి మీద తీసుకురావడం అది దేవుడు చెప్పిన ఆజ్ఞ కాదు కదా. దేవుడు ఏం చెప్పాడు? అలా మోయకూడదు కదా మందస్సాన్ని. ఎలా ఫిలిస్తీన్ల ఆచారాన్ని ఈరోజు దావీదు పాటించడం వల్ల దేవుని కోపం వచ్చింది. ఈరోజు నేటికి చాలా మంది క్రైస్తవులు కూడా దేవుని తెలిసిన వారే, దేవుని నమ్మిన వారే, దేవుని వెంబడిస్తున్న వాళ్ళే ఇంకా 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 ఆచారాలను వెంబడిస్తున్నారు, లోక సంబంధమైన ఆచారాలు పాటిస్తున్నారు. చిన్న బిడ్డలు పుడితే వాళ్ళకి ఏదో కలుగుతుందని అన్యులు ఏం చేస్తారు? వీళ్ళు అదే చేస్తారు. అన్ని ఆచారాలను తీసుకొచ్చేసారు, అన్ని దేవునికి నచ్చినది కూడా తీసుకొచ్చేసారు. అది దేవునికి చాలా కోపం. అయితే దావీదు చేసిన పొరపాటు ఏంటో తెలుసా? మందసము కొత్త బండి మీద రాకూడదు. అయితే మనం గతంలో ఎరికో గోడలు దేవుడు కూల్చేశాడు. దేవుని గొప్ప అద్భుతం ఏంటంటే, ఎవరి ప్రమేయం లేకుండానే దేవుడు ఆ ఎరికో గోడలు కూల్చేశాడు. ఆ కూల్చివేయబడ్డప్పుడు ఆ ఎరికో గోడల చుట్టూ దేవుని ప్రజలను తిరగమన్నాడు. రోజుకొకసారి తిరగమన్నాడు. 7వ రోజు 7 సార్లు తిరగమన్నప్పుడు ముందు ఎవరు నడవాలా? మీకు ఎవరికైనా ఐడియా ఉందా? దేవుడు ఒక గుంపును పెట్టాడు. ఎలా? స్టెప్ బై స్టెప్ దేవుడు ప్రతిదీ ఒక సిస్టమేటిక్గా దేవుడు చేస్తాడు. ఆయన ఒక చక్కగా సిస్టమేటిక్గా ప్లాన్ చేస్తాడు. ముందు ఎవరు నడవాలా? ఎరికో గోడల చుట్టూ తిరుగుతున్నప్పుడు ఎవరు పడితే వాళ్ళు నడవాలా? మందసాన్ని మోయే యాజకులు నడవాలా? ఆ యాజకులు ముందు వెళ్తుంటే ముందు బూరలు ఊదుకుంటూ వెళ్తూ దాని వెనుక యాజకులు మందసాన్ని మోస్తున్నప్పుడు ప్రజల దండు గుంపుగా వెళ్ళాలా? అంటే ముందు దేవుడు వెళ్ళాలా? ఒకవేళ ముందు దేవుని మందసం లేక పక్కన పెట్టి వీళ్ళు రోజు ఎరికో గోడల చుట్టూ తిరిగారనుకోండి, గోడలు కాదు కదా, గోడకున్న పెచ్చు కూడా కూలకపోతుండే. దేవుని మందసం ముందు ఉంది కనుక అద్భుతం జరిగింది. ఆ మందసం ఎక్కడుంది? యాజకుల భుజముల మీద ఉందా? భుజముల మీద ఉంది. మందసము ఎక్కడ మోయాలో తెలుసా? భుజముల మీద మోయాలా. ఇదే మొదటి దినవృత్తాంతములు 15వ అధ్యాయం మనకు కనబడుతుంది. దావీదు మళ్ళీ లేవీలను ఏర్పరచుకున్నాడు, చెప్పాడనమాట. ఒకసారి ఆ మాట చూస్తారా? మొదటి దినవృత్తాంతముల గ్రంథము, ఒకసారి మీ బైబిల్ తీయండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 15వ అధ్యాయం 13వ వచనంలో ఏమనుందంటే, ఇంతకు ముందు మీరు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మందసమును మోయక ఉండుట చేత, జాగ్రత్త వినండి, మందసమును మోయక ఉండుట చేతను మనము మన దేవుడైన యెహోవా యొద్ద విధిని బట్టి విచారణ చెయ్యకుండుట చేతను ఆయన మనలో నాశనము కలగజేసెను. కావున ఇప్పుడు మీరును మీ వారును మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని నేను మందసమును సిద్ధపరిచిన స్థలమునకు దాన్ని తేవలెను. 14వ వచనం, అప్పుడు యాజకులను లేవీయులను ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మందసము తెచ్చుటకై తమ్మును తాము ప్రతిష్ఠించుకొనిరి. 15వ వచనంలో లాస్ట్ లైన్లో ఉంటుంది, దేవుని మందసము దాని దండలతో తమ భుజముల మీదికి ఎత్తుకొనిరి. ఎలా ఎత్తుకున్నారట? ఎలా ఎత్తుకున్నారట? వాళ్ళు భుజముల మీద వాళ్ళు మోసారు. వాళ్ళు తెలుసుకున్నాడు, దావీదు తప్పు తెలుసుకున్నాడు. ఏం తప్పు తెలుసుకున్నాడు తెలుసా? మనం మోయలేదు, మనం తప్పని చేశాం. ఇంతకు ముందుకు దేవుని మందసం భుజంలో మోయాల్సింది మనం మోయలా. అసలు దేవుని దగ్గర కూడా విచారణ చేయాలా? ప్రభు ఇలా తేవాలి, తెద్దాం అనుకుంటున్నాం కానీ ఇలా తేవాలా? అది విచారణ చేయలేదు. విచారణ చేయనందుకే నాశనం జరిగింది. కనుక మన జీవితంలో ఏం చేసినా దేవునికి విన్నపం చేయాలా.
దేవునికి ప్రతి విషయంను ఆయనకు విన్నపం చేయాలా, ప్రతిది దేవుని చిత్తానుసారంగా జరగమని దేవుని కోరుకోవాలా, వేడుకోవాలా. మనం కూడా ఆశపడాలా, ప్రభు నీ చిత్తమే జరిగించు ప్రభు అని. ఎందుకో తెలుసా, దేవుని చిత్తమును ప్రకారం కాకపోతే నాశనమే జరుగుతుంది. బైబిల్లో మనం ఆది కాండంలో ఒక సంఘటన చూస్తాం. ఏంటంటే ప్రజలందరూ ప్రజలందరూ ఒక గోపురం కడతారు. ఆ గోపురానికి ఒక పేరు ఉంటుంది. చెప్తారా మీరు ఎవరైనా? పెద్ద ఆకాశం అంటూ గోపురం కడదాం అనుకుంటారు. ఆ గోపురానికి ఒక పేరు ఉంటుంది. చెప్తారు ఎవరైనా? ఏంటి ఆ పేరు? బాబేలు గోపురం. ఆ బాబేలు గోపురం కట్టుకోవాలనుకున్నప్పుడు అందరూ కట్టుకుంటారు. ఎందుకు కట్టుకోవాలనుకుంటారు? అసలు జలప్రలయం తర్వాత ఒక మైదానానికి వెళ్ళి గోపురం ఎందుకు కట్టుకుంటారంటే వాళ్ళ ఉద్దేశం ఏంటో తెలుసా? మళ్ళీ ఒకవేళ జలప్రలయం వస్తే మునిగిపోకుండా చాలా ఎత్తున మనం ఉండొచ్చు అన్న ఉద్దేశం వాళ్ళది. దేవుని కోపం వచ్చింది. ఎందుకో తెలుసా? అసలు మీరు ఎందుకు కట్టుకుంటున్నారు? జలప్రలయంలో మునిగిపోకుండా ఉండడానికి, అందరూ ఒక దగ్గర ఉండడానికి. అసలు మీరు ఎలా ఉండాలా? అసలు జలప్రలయం ఎందుకు వచ్చింది? చేసిన తప్పుని బట్టేగా, అందరూ చెడిపోయినందుకే, అందరు హృదయాలు ఆలోచన చెడిపోయి పాపం చేసినందుకే జలప్రలయం వచ్చింది. ఇప్పుడు అలా జలప్రలయం రాకుండా బ్రతుకులు మనసులు మార్చుకోవాల్సింది పోయి జలప్రలయం వస్తే జలప్రలయం తప్పించుకోవాలన్న ఆలోచన వాళ్ళకు ఉంది తప్ప జలప్రలయం రాకుండా మన బ్రతుకులు మార్చుకోవాలా, పాపం చేయకుండా ఉండాలా, నోహ వల్ల నీతిమంతులు మన బ్రతకాలన్న ఆలోచన వరకు లేదు. అందుకు దేవుని కోపం వచ్చి దిగొచ్చి ఆ గోపురాన్ని కట్టడం ఆపేశాడు. దేవుడు ఆపేశాడు, తారుమారు చేసేసాడు. ఆ భాషలు అప్పుడు ఒక్కటే భాష ఉండే, కానీ దేవుడు దిగొచ్చి అన్ని భాషలు తారుమారు చేసి అందరినీ చెదరగొట్టేశాడు. ఎందుకు? దేవుని చిత్తంలో వాళ్ళు కట్టట్లేదు కదా. దేవుడి చిత్తంలో మనం చేయాలా. అయితే ఒకరోజు రాజైన సౌలు కూడా ఏం చేస్తాడు తెలుసా? సమూయేలు రావడం లేట్ అయితే ఏం చేస్తాడంటే బలి అర్పించేస్తాడు, దహన బలి అర్పించేస్తాడు. వాస్తవానికి సమూయేలు ఏం చెప్తాడు? సౌలు నువ్వు వెళ్ళి ఎదురు చూడు, నేను వచ్చి బలి అర్పిస్తానంటే శత్రువులు వస్తున్నారని చెప్పి భయం చేత మనుషులందరూ దూరం అవుతున్నారు, విడిచిపెట్టి వెళ్తున్నారని భయం చేశా. తట్టుకోలేక తెగించి ఏం చేస్తాడు తెలుసా? ఆ మాట చూడండి, మొదటి సమూయేలు గ్రంథంలో 13వ అధ్యాయంలో. మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనం. సమూయేలు అతనితో నువ్వు చేసిన పని ఏమని అడిగాను. అందుకు సౌలు, జనులు నా యుద్ధ నుండి చెదిరిపోవటయు, నిర్ణయ కాలంలో నీవు రాకపోవటయు, ఫిలిస్తీయుల మిక్మస్సులో కూడి ఉండుటయు నేను చూచి, ఇంకను యెహోవాను శాంతి పరచక మునిపే ఫిలిస్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురు అనుకొని నా అంతట నేను సాహసించి దహన బలి అర్పించి తిననెనో. దహన బలి అర్పించడం మంచిదా చెడ్డదా? తప్ప కరెక్టా అంటే దహన బలి అర్పించాలి, అది మంచిదే. కానీ ఎవరు అర్పించాలి? రాజు అయిన సౌలు కాదు, సమూయేలు అర్పించాల. కానీ తను వెయిట్ చేయలేకపోయాడు, తెగించేశాడు, సాహసం చేశాడు. ఎందుకు తెలుసా? ఇంకా శాంతి జరగాల, బలి జరగాలనుకున్నాడు, కానీ బలి ఎవరు జరిగించాలని ఆలోచన లేకపోయింది. అదొక్కటి చేసినందుకు దేవుడు ఏం చేశాడు తెలుసా? అప్పుడు అంటాడు 13వ వచనం, 13వ అధ్యాయం 13వ వచనం, మొదటి సమూయేలు గ్రంథం. అందుకు సమూయేలు ఇట్లానే, నీవు నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలం స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను. అయితే నీ రాజ్యము నిలువదు. యెహోవా తన చిత్తానుసారైన మనుషును కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతన్ని అధిపతిగా నియమించును. బా, ఒక్క మిస్టేక్ చేశాడు. ఏంటో తెలుసా? అది సరైన పనే, కానీ చేసిన పని మంచిది కాదు, తను చేయడం మంచిది కాదు. అయితే దానివల్ల ఏమైందంటే దేవుడు సదాకాలము సౌలే రాజుగా ఉండాలనుకున్నాడట, సౌలు కుటుంబంలో ఉన్న వాళ్ళే రాజుగా స్థిరపరచుదాం అనుకున్నాడట. కానీ అతడు చేసిన అవివేక పని వలన దేవుడు మనసు మార్చేసుకున్నాడు. ఏమైపోయింది? సౌలు కనబడకుండా కర్మానికి అయిపోయాడు. సౌలు తర్వాత మరెవరు తన కుటుంబంలో ఒక కుమారుడు కొన్ని రోజులు ఉన్నారు తప్ప తర్వాత ఇంకెవరు సంతానం సౌలుగా ఎవరు వెళ్ళలేకపోయారు. దావీదును దేవుడు కనుగొన్నాడు. ఎందుకు తెలుసా? దావీదు తన చిత్తాన్ని జరిగిస్తాడని చెప్పి. ఈరోజు మనం దేవుణ్ణి వెంబడిస్తున్నాం, దేవుని ఆరాధిస్తున్నాం. అయితే ఎలా ఆరాధిస్తున్నావు? నీ బ్రతుకు నువ్వు ఎలా కట్టుకుంటున్నావు? దేవుని సేవిస్తున్నాను, దేవునిలో ఉంటున్నాను, అనుదినం ప్రార్థన చేస్తున్నాను, ఆదివారం మందిరానికి వెళ్తున్నాను, దేవునిలో ఉంటున్నాను, దేవుని పని చేస్తున్నాను, దేవుని కానుకలు ఇస్తున్నాను, నేను భక్తిగానే ఉన్నాను అనుకుంటున్నా. కానీ నీ జీవితం ఎలా ఉంది? ఆయనను వెంబడిస్తున్న ప్రక్రియలో ఎలా వెంబడిస్తున్నావు? నువ్వు ఆయనతో నడుస్తున్నప్పుడు నువ్వు ఎలా నడుస్తున్నావు? సరే ఆలోచించేయండి. బైబిల్లో ఒక వ్యక్తి దేవునితో నడిచాడట. చాలా మంది నడిచారు, అందులో ఒక వ్యక్తి మనకు కనబడతాడు. ఎవరు తెలుసా?
హానోకు. హానోకు దేవునితో నడిచాడు. దేవునితో నడిచాడంటే అర్థం ఏంటి? అప్పుడు ధర్మశాస్త్రం లేదు, దేవుని ఆజ్ఞ లేదు. ఆ కాలంలో నోహావు కాలకు ముందే, జలప్రలయానికంటే ముందే హానోకు దేవునితో ఎంత అద్భుతంగా నడవగలిగాడు, ఎంత నీతిగా ఉండగలిగాడు, అనుదినము దేవుని చిత్తాన్ని చేసుకుంటూ దేవునిలో ఎంత చక్కగా ఎదగగలిగాడు. అయితే అందులో ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆ కాలంలో ఆదాము కానీ, ఆదాముకు మరిన షేతు కానీ, ఇలా అందరూ 900 పైగా 800 700 సంవత్సరాలు బతికారు. ఆనోకు ఎందుకు 360 సంవత్సరాలు బతికాడు? ఆనోకు ఏమన్నా తప్పు చేశాడా? హానోకు ఏమన్నా దేవుని చిత్తంలో సరిగా లేడా? లేదు, దేవునితో నడిచిన వాడే. మరి ఎందుకని 365 సంవత్సరాలకే హానోకు దేవుని కొనిపోబడ్డాడు? ఎందుకు తను దేవుణ్ణి పిలుచుకున్నాడు? ఆలోచన చేస్తే దాని వెనుక ఒక సత్యం ఏంటంటే సార్, 360 సంవత్సరాలు హానోకు దేవునితో నడిచాడంటే అది మనకేం పాఠం నేర్పిస్తుందో తెలుసా? 365 రోజులు మనం దేవునితో నడవాలా. అది ఎలా నడవాలా? దేవుని చిత్తానుసారంగా నడవాలా, అనుకూలంగా నడవాలా, ఆయనను వెంబడించుకుంటూ నడవాలా, మన జీవితం మీద ఆయనకు అధికారం ఇవ్వాలా. హానోకులాగా 365 సంవత్సరాలు అతను దేవునితో నడిస్తే మరి మన నిర్ణయం ఏంటో తెలుసా? 365 రోజులు దేవుడు లేకుండా నువ్వు ఉండకూడదు. దేవుడు వెంబడించాలా. అది ఎలా వెంబడించాలా? దేవుని పని చేయాలా. అది ఎలా చేయాలా? దేవుని ఆరాధించాలా. ఎలా ఆరాధించాలా? అందుకొరికి బైబిల్లో ఎన్నో విషయాలు నేర్పించాడు దేవుడు. ప్రార్థన చేయాలంటే ఎలా ప్రార్థన చేయాలో చెప్పాడు, ఆరాధించాలంటే ఎలా ఆరాధించాలో చెప్పాడు. ఈరోజు ప్రార్థన చేయాలంటే ఎలా చేయాలా? అందరికీ ఇప్పుడు పరిసేయుడు ఉంటాడు కదా, పరిసేయులాగా ప్రార్థన చేయకూడదు. సమాజం అందరికి వినబడాలని ప్రార్థన చేయకూడదు. ఎలా ప్రార్థన చేయాలట బైబిల్ చెప్తుంది. తలుపులు వేసుకొని రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయాలి. ప్రార్థన ఎలా చేయాలో నేర్పించాడు. ఆరాధన ఎలా చేయాలో కూడా దేవుడు చెప్పాడు. ఆయన ఆరాధిస్తే ఎలా ఆరాధించాలట? ఆత్మతో సత్యంతో ఆరాధించాలట. నువ్వేం చేయాలో అది బైబిల్ నీకు ముందే చెప్పింది. అయితే దావీదు తప్పు తెలుసుకున్నాడండి. మన జీవితంలో మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఎందుకు ఈ నాశనం జరిగింది, ఎందుకు ఈ తప్పిదాలు జరుగుతున్నాయి, సరి చేసుకోవాలా. దావీదు సరి చేసుకున్నాడు. మనము సరైన విధంగా మందస్సాన్ని తీసుకురాలా. బండి మీద తీసుకొచ్చాం, అది దేవుని చిత్తం కాదు, మనం తెలుసుకోలేకపోయాం. నెక్స్ట్ భుజమిల మీద మోయాలని చెప్పి ఆ మందస్సాన్ని అండి భుజమిల మీద మోస్తూ ఉత్సాహిస్తూ ఆత్మలో ఆనందపడుతూ సంతోషపడుతూ, అయ్యో అక్కడ ఎవరు చూస్తున్నారన్న ఆలోచన కూడా లేదండి దావీదుకు. ధ్యానం చేస్తున్నాడు, నాట్యం ఆడుతున్నాడు, ఏఫోదును ధరించుకున్నాడు. ఎవరు ధరించుకుంటారు తెలుసా? ఏఫోదు యాజకులు ధరించుకుంటారు. ఒక రాజయుండి తన గర్వం లేదు, నేను రాజును కదా, నాకంటూ ప్రత్యేకమైన వస్త్రాలు ఉండాలా, నాకంటూ ప్రత్యేకమైన స్థానం ఉండాలా, మీరందరూ నేను చెప్పింది చేయాలా, ఇలా ఆజ్ఞ ఇచ్చేవాడు కాదు దావీదు. రాజయుండి కూడా మందస్సం తన పురమునకు వస్తుందంటే ఏఫోదును ధరించుకొని తగ్గింపు కలిగి ఆ బట్టలు వేసుకొని ఎగురుతూ ధ్యానం చేస్తూ ఆత్మలో ఆనందిస్తున్నాడు. ఈరోజు చాలామంది మనలో కూడా దేవుని నమ్మిన వాళ్ళు ఆనందిస్తున్నారండి. కానీ ఇక్కడ ఆనందిస్తున్నారు తెలుసా? డబ్బును బట్టి ఆనందపడుతున్నారు. వారి డబ్బును బట్టి అతిశయపడతారు. కొందరు గుర్రములను బట్టి రథములను బట్టి అతిశయపడతారు. భక్తుడు అంటాడు, నేనైతే నా దేవుని బట్టి అతిశయపడుతుని అంటాడు. మనం కూడా దేవుని బట్టి ఆనందపడాలా. దావీదు ఎందుకు నాట్యం ఆడుతున్నాడు? తన పురమునకు తన దేవుడు వస్తున్నాడన్న ఆనందం తనకు ఉంది. కానీ ఈరోజు మనకు ఆనందం ఉందా? మన దేవుడు, మన హృదయమే దేవుని ఆలయం అని చెప్తే ఆ దేవుడు నాలో ఉన్నాడు, ఆనందం లేదు. ఈరోజు చాలామంది ఆనందం ఏంటో తెలుసా? ఏదన్నా పొందుకుంటే ఆనందం, ఏదైనా కొనుక్కుంటే ఆనందం, అందరూ మనల్ని గొప్పగా మీరు చాలా గ్రేట్ అంటే ఆనందం, మనల్ని పొగిడితే ఆనందం. కానీ నిజమైన ఆనందం ఎక్కడుండాలంటే దేవుడు మనతో ఉంటే ఆనందం ఉండాలా. మనతో ఉన్నాడన్న ఆనందం మనకు ఉండాలా. మనతో ఉన్నాడు, మనతో నివసిస్తున్నాడని తెలుసుకొని దేవుని బట్టి ఆనందించాలా. ఎప్పుడైతే దేవుని బట్టి నువ్వు ఆనందపడతావో నీ జీవితంలో దేవుడు నిన్ను కూడా ఆనందపడేటట్టు చేస్తాడు. అయితే దేవుడు దావీదు తన పురముకు వస్తున్నాడు కదా. అయితే ఎవరు చూశారట తెలుసా? నేను ముగించేస్తాను, ముగింపులోనికి వెళ్తాను. అయితే దావీదు అలా నాట్యం ఆడుతుంటేనట తన భార్య చూసిదట. భార్య దావీదును అలా డ్యాన్స్ చేస్తుంటే హృదయంలో అసహించుకుందట. ఇప్పుడు ఒకటి చెప్పండి, మందసము తన పురమునకు వస్తుంటే భర్త అయిన దావీదుకేమో ఆనందం ఉంది, భార్య అయిన మీకాలుకి ఎందుకు ఆనందం లేదు? ఎందుకు తెలుసా? మీకాలు శరీరానుసారులు, దావీదు ఆత్మానుసారుడు. ఎప్పుడైనా చూడండి, శరీరానుసారులకు ఆత్మానుసారులకు పడదు, పొత్తు కుదరదు, జోడు కుదరదు. ఒకవేళ భర్త ఆత్మీయుడు అయితే భార్య ఆత్మీయురాలు కాకపోతే ఇద్దరికి ఎప్పటికీ కుదరదు. ఎందుకు? ఇద్దరు ఆత్మీయులైన ఉండాలి, ఇద్దరు శరీరానుసారులైన ఉండాలి.
ఒకరు ఆత్మీయంగా ఉండి ఒకరు శరీరానుసారంగా ఉంటే ఇద్దరికి పడదు. అయితే ఇప్పుడు ఆత్మలో ఆనందపడుతున్న దావీదును చూసి ఆనందపడాల్సిన మీకాలు హృదయంలో నొచ్చుకుంటుంది, అసహించుకుంటుంది. ఆ మాట చూడండి, అదే 6వ అధ్యాయంలో, 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయంలో ఈ మాట ఉంటుంది. 6వ అధ్యాయం 10వ వచనం. యెహోవా మందస్సము దావీదు పురములకు రాగా సౌలు కుమార్తె యగు మీకాలు కిటికీలో నుండి చూచి యెహోవా సన్నిధిని గంతులు వేయుచు నాట్యం ఆడుచూనున్న దావీదును కనుగొని తన మనసులో హీనపరుచుకుందట. దేవుని బట్టి ఆరాధిస్తున్న ఆనందపడుతున్న దావీదును చూసి హీనపరచబడింది. ఎందుకు? అసహించుకుంది, ఎందుకు? తను చేస్తున్న డ్యాన్స్ను చూసి తన ఆనందానికి కారణాన్ని కనుగోలేకపోతుంది. అయితే మీకాలు ఇంత భయంకరమైన స్థితిలో ఉంది తెలుసా? తాను కిటికీలో నుంచి తొంగి చూస్తుంది. చాలా మందికి లోకానుసారంగా ఉన్న వ్యక్తులకు ఎలా ఉంటుందో తెలుసా? భార్య ఏం చేస్తుంది, భర్త ఏం చేస్తాడు, వాళ్ళు ఏం చేస్తారు, అనుమానంతో చూస్తుంటారు. చూస్తే వీళ్ళు చెడ్డ హృదయంతో చూస్తే చెడ్డగానే కనబడతారు కదా అండి. ఇప్పుడు నాకు ఒక స్పెట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ స్పెట్స్కి ఒకవేళ గ్రీన్ కలర్ కవర్ వేసారనుకోండి, నేను చూసేది అంతా గ్రీన్ కనబడుతుంది కదా. నువ్వు రెడ్ కలర్ కవర్ పెడితే రెడ్ కనబడుతుంది. నీవు ఎలా ఉన్నావు ఫస్ట్ ఇంపార్టెంట్. మీకాలు హృదయం మంచిగా లేదు కనుక దావీదును చూస్తే కూడా మంచిగా కనబడలా. అయితే మీకాలు హీనపరుచుకుందట, మనసులో హీనపరిచింది. ఎవరిని? దేవుని భక్తుని, దేవుని చిత్తాన్ని జరిగిస్తున్న దావీదు, తప్పు తెలుసుకున్న దావీదును, దేవుని హృదయానుసరైన దావీదును మన జీవితంలో ఒక పాఠం నేర్చుకోవాలి. మనం ఎప్పుడు కూడా దేవుని చిత్తం చేస్తున్న మనుషుల్ని కానీ, దేవుని సేవ చేస్తున్న దేవుని సేవకులను కానీ, లేదంటే దేవుని బిడ్డలను కానీ మనం వారిని హీనపరచుకోకూడదు, వాళ్ళని అసహించుకోకూడదు, వాళ్ళని దూరం చేయకూడదు, అంటే వాళ్ళని ద్వేషించకూడదు. ఎందుకు తెలుసా? వాళ్ళకు వ్యతిరేకంగా నీవు ఉంటే దేవుని సంగతి చేస్తాడు. అయితే ఈ ఈ ఎలా చెప్పగలుగుతున్నామంటే, మోషకు ఇద్దరు సహోదరు ఉన్నారు. అంటే ఒక అన్న ఒక అక్క ఉన్నాడు, మిరియాము, ఇంకా అన్నెవరు? అహరోన్. అయితే వాళ్ళిద్దరూ మోషను బట్టట, మోషే వివాహాన్ని బట్టంట మోషకు వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. దేవుని కోపం దేవుడు విన్నాడు. మోషకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న మాటలు సనుగులు విన్నాడు దేవుడు. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? నీవు మాట్లాడుతున్న ప్రతి మాట కూడా దేవుడు వింటాడని గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు మోషకు వ్యతిరేకంగా మాట్లాడితే దేవుడు కోపం తెచ్చుకొని ఆ మిరియాముకు అహరోనుకు కుష్ఠరోగం కలగజేయబడింది. మళ్ళీ మోషే, దేవుడు చెప్పాడు, మీ ముగ్గురు నా సన్నిధికి రండి, నా సేవకుడు, నువ్వు ఎందుకు భయపడలా? దేవుడు వార్నింగ్ ఇచ్చేశాడు. మళ్ళీ మోషే ప్రార్థన చేస్తే కనుక వాళ్ళు బాగుపడలా. ఈరోజు ఎవరిని మనం హీనపరచకూడదు, హృదయంలో ఎవరిని హీనంగా చూడకూడదు. దావీదును తన మనసులో హీనపరుచుకుందట. అయితే ఏం చేస్తుందో చూడండి ఒకసారి. దావీదు తిరిగి ఇంటికి వచ్చినప్పుడట 20వ వచనంలో మనం చూస్తాం. తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తె అయిన మీకాలు దావీదును ఎదుర్కొని బయలుదేరి వచ్చి ఈయన స్థితి గల పనికత్తెలను చూచిచుండగా, వ్యర్థుడొకడు తన బట్టలను విప్పివేసినట్టుగా ఇశ్రాయేలు రాజువైన నీవు నేడు బట్టలను తీసివేసి ఎంత ఘనముగా కనబడుతూ అసహ్యము చేసినందున. ఏమంటుందట? ఇక్కడ కొన్ని విషయాలు ఆగుదాం, ఒక విషయాలు పరిశీలన చేద్దాం. ఏమంటుందంటే, వ్యర్థుడవు. ఎవరు వ్యర్థుడండి? దావీదు వ్యర్థుడు అని తిడుతుంది. ఇంకొక మాట అంటుంది అక్కడ, హీన స్థితి గల పనికత్తెలు. అంటే మీకాలు దగ్గర పని చేస్తున్న పనికత్తెలు, పని వాళ్ళను హీనులుగా చూస్తుంది. మన జీవితంలో ఒక పాఠం నేర్చుకోవాలా? ఏ రోజును బట్టి ఏ ఒక్కరిని వాళ్ళ సిచ్యువేషన్, అంటే వాళ్ళ స్థితి, వాళ్ళ పని. కొందరు ఏం చేస్తారంటే మంచి అధికారులై ఆఫీసులో పనిచేస్తారు, కొందరు మంచి మంచి డిపార్ట్మెంట్లో పనిచేస్తారు, కొందరు రోడ్ల దగ్గర క్లీన్ చేయడానికి కదా, పరిశ్రమ అవన్నీ నీట్గా చేయడానికి అన్ని వాళ్ళు పని చేస్తుంటారు. అంటే మోరి కాలువలు క్లీన్ చేసే వాళ్ళకు ఆ పని వీలైంది, వాళ్ళు ఆ పని చేస్తారు. అంటే అలాంటి పనులు చేసేవాడు మనం హీనంగా చూడాలా? అంటే వాళ్ళ పనిని బట్టి వాళ్ళని గణపరచాలా? కాదండి. తోటి వారు మనుషులే, వాళ్ళు ఏ పని, వాళ్ళకి ఆ పని అప్పగించబడింది, వాళ్ళు ఆ పని చేస్తున్నారు. కొందరు వాచ్మెన్లను చూస్తే హీలన చేస్తారు, కొందరు సెక్యూరిటీ గార్డును చూస్తే నీదేందని చూస్తారు. అంటే మనం గణపరచాలి, మనం గొప్ప చూడాలంటే వాళ్ళు ఒక స్థాయిలో ఉండాలన్నమాట. అయితే మీకాలు కూడా ఏంటో తెలుసా? పనికత్తెల్ని హీనంగా చూస్తుంది. నువ్వు రోజు నీకు మంచి హృదయం, దేవుని బిడ్డగా నువ్వు ఎప్పుడు ఉంటావు తెలుసా? ప్రతి వ్యక్తికి నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాలా. వారికి ఆ పని ఉందంటే నువ్వు పర్సన్కి ఇస్తున్నావు ఆ పని, వారికి ఆ పనికి అంతే. కానీ పర్సన్ నువ్వు హీనం చేయొద్దు కదా. వాళ్ళ స్థితి బాగాలేకనో పరిస్థితులు బాగాలేకనో ఆ పని చేయాల్సి వస్తుంది. అలాంటి మాత్రం వాళ్ళని చీపు చూడొద్దు కదా.
అయితే పనికత్తెలను కూడా అసహించుకుంటుందని మీకాలు దావీదును కూడా వ్యర్థుడుగా అని అంటుంది. ఇలా వస్తున్నావు చూడు, వ్యర్థుడు వచ్చినట్టు వస్తున్నావు అంటే అప్పుడు దావీదు ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇస్తాడు. చూస్తారా ఏంటో స్టేట్మెంట్ అంటే, నీ తండ్రిని 21 వచ్చిన నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలుడు తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకున్న యెహోవా సన్నిధిని నేను ఎలాగు చేసి తిని, యెహోవా సన్నిధిని నేను ఆటాడి తిని, ఇంతకంటే మరెక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడునై నీవు చెప్పిన పనికత్తెల దృష్టికి గనుడు నగుదునని మీకాలతో చెప్పాను. ఏమంటున్నాడు తెలుసా? దేవుడు నిన్ను నీ సంతానాన్ని విసర్జించాడు, నీకు తెలియట్లా. నన్ను వ్యర్థుడు అంటున్నావు, నన్ను పనికి మాలిన వ్యక్తిగా నువ్వు చూస్తున్నావు. కానీ దేవుడు నీ కుటుంబాన్ని, నీ సంతానాన్ని విసర్జించాడు. నిన్ను కాదని, నీ కుటుంబాన్ని కాదని నన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు. నా దేవుని సన్నిధి నేను ఆటలాడుతాను, ఆనందిస్తాను, ఆత్మలో సంతోషిస్తాను. అయితే నన్ను నేను అల్పునిగా చేసుకుంటాను. ఇదండి మనం చేయాల్సింది. అతడు రాజయుండి కూడా ఏమంటున్నాడు తెలుసా? మనం అల్పుడు నన్ను తగ్గించుకుంటున్నాడు. మనం ఏ స్థితిలో ఉన్నామన్నది కాదు, నువ్వు ఎంతలా తగ్గించుకుంటున్నావు అన్నది చూడాలా. దేవుని దృష్టిలో తగ్గింపు కలిగి ఉండాలా. బైబిల్ చెప్తుంది, తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. తను హెచ్చించుకుంటే తగ్గించబడతావు. కనుక మన జీవితంలో దేవుడిని ఎంత హెచ్చిస్తే నువ్వు అంత తగ్గించుకొని ఉండాలి. ఏమంటున్నాడు? నేను అల్పుడనై నేను మరెక్కువ చేస్తాను. నువ్వు ఏది చేస్తే నువ్వు తిడుతున్నావో, ఏది చేస్తే నువ్వు అసహించుకుంటున్నావో, ఏది చేస్తే నన్ను తృణీకరిస్తున్నావో, నేను అంత ఎక్కువగా దేవుని సన్నిధిలో చేస్తాను. నువ్వు నన్ను తృణీకరించిన పర్లా, బట్ నేను నా ఆరాధన ఆపను. దేవుని సన్నిధిలో ఆనందాన్ని ఆపుకోను. నా ఆటను దేవుని ఆపను. నా దేవుడు నా పురమునకు వచ్చాడు, నా ఆనందము నేను ఆపను. ఈరోజు ఎవరో వద్దన్నారని చాలామంది అంటుంటారు, నన్ను ప్రార్థన చేయొద్దన్నారని అందుకోసం ప్రార్థన చేయలేదు, ప్రార్థనలో పాల్పంచుకోవద్దన్నారని అందుకోసం ఎవరు చెప్తే వినకూడదు. ఎవరు చెప్పినా నీ దేవుణ్ణి ఆరాధించాలా. నీ దేవుణ్ణి ఆరాధించి నువ్వు వెనకంజ వేయకూడదు. నీ దేవుడు చెప్పాడంటే నువ్వేం చేయడానికైనా ముందుకు వెళ్ళాలా. ఎందుకు తెలుసా? మనుషులకు భయపడకూడదు. ఆత్మను నరకంలోను పరలోకం తీసుకెళ్ళగలే దేవుని భయపడాలా మనం. కానీ నరమాత్రులు మనల్ని ఏం చేస్తారు చెప్పండి? ఏం చేయలేవు. ఎవ్వరికి నువ్వు భయపడొద్దు, వెనకంజ వేయకూడదు. అబ్రాహామును దేవుడు ఏమన్నాడు? నీ కుమారుడు నాకు ఇవ్వాలి, బలి ఇవ్వాలంటే ఎవరమైనా ఆలోచన చేస్తాం. నేను అనుకున్నాను, నాకు కూడా అబ్రాహాం చేసింది పెద్ద త్యాగము, పెద్ద గొప్ప పని అని నాకు అనిపించలేదు. కానీ ఎప్పుడైతే నాకు వివాహం అయిందో, ఎప్పుడైతే నాకు ఒక కుమారుడు పుట్టాడో, అప్పుడు అబ్రహాము యొక్క త్యాగం నాకు అర్థమైంది. దేవుడు నాకు ఒక కుమారుని ఇచ్చినప్పుడు, ఆ కుమారుని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నప్పుడు, ఇప్పుడు ఆలోచన చేశాను. అప్పుడు అరే, ఈ కుమారుని నేను ఇవ్వగలుగుతానా? లేక 100 సంవత్సరాలకు ఒక కుమారుని పుడితే అబ్రహాము ఆ కుమారుని ఇవ్వడానికే వెనకంజ వేయాల. మరి ఇప్పుడు నేను ఇస్తానా అని ఆలోచన చేస్తే అంత విశ్వాసం నాలో లేదు. అప్పుడు అబ్రహాము త్యాగం మనకు అర్థమైంది. ఎందుకు అబ్రహాం అంతగా దీవించబడ్డాడంటే మామూలుగా దీవించబడలా. అతను అంత త్యాగము, అంత వెనకంజ వేయకుండా అతని విశ్వాసమే అతని గొప్పగా చేసింది. కనుక మన జీవితంలో నువ్వు దేవుని సేవించడానికి వెనకంజ వేయమాకండి. దేవుని ఆరాధించడానికి ఎప్పుడు నువ్వు ఒక ముందడిగే ఉండాలా, దేవుని సేవించడానికి. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? నెక్స్ట్ 22వ వచనం, అదే ఆఖరి వచనం. ఇంతకంటే మరెక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పనికత్తెల దృష్టికి గనుడనగుదునని మీకలుతో నేను మరణము వరకు సౌలు కుమార్తెయగు మీకాలు పిల్లలు కనకయుండెను. ఆమేన్. ఎందుకు పిల్లలు కనలేదు తెలుసా? పిల్లలు ఎందుకు కనలేదంటే, ఇప్పుడు పిల్లలు ఇవ్వాలంటే గర్భఫలం ఎవరిస్తారు? దేవుడు ఇస్తాడు. మరి మీకాలుకి ఎందుకు గర్భఫలం దేవుడి వల్ల అంటే, అతను ఎంత దేవుని దృష్టిలో, దావీదు ఎంత గొప్పవాడో మీకాలు దేవుని దృష్టిలో అంత చెడ్డది కనబడింది. ఈరోజు మనము మనుషుల దృష్టి కోసం కాదు. బైబిల్ అంటది కదా, నేను పైరూపాన్ని చూడను. నేను ఏం చేస్తాడంటే దేవుడు పైరూపాన్ని లక్ష్య పెట్టాడు. దేవుడు నీ హృదయ అంతరంగంలో దేవుడు పరిశీలన చేస్తాడు. మనుషులు చూస్తారని చేయొద్దు. ఎప్పుడు మనుషుల కోసం ఎప్పుడూ చేయకూడదు. ఎందుకు తెలుసా? దేవుడు లక్ష్య పెడితే నీకు అది చాలు. నువ్వు దేవుని కొరకు నువ్వు చేయాలి, అంతే తప్ప మనుషుల కొరకు కాదు. ఈరోజు నువ్వు అంతరంగంగా నువ్వు నీతిమంతుడివే ఉండొచ్చు, నువ్వు నీతిమంతుడు, కానీ ప్రజలు నువ్వు నీతిమంతుడు కాదంటే
వాళ్ళు కాదనంత మాత్రాన నువ్వు చెడ్డ వ్యక్తి ఏం కాదుగా. దేవుడు నిన్ను అంగీకరిస్తే చాలు. కనుక దేవుడు హృదయ అంతరంగం లక్ష్య పెడతాడు. కనుక మన హృదయాన్ని దేవుడు చూస్తున్నప్పుడు, దావీదును దేవుడు తన హృదయాన్ని చూసినందుకే కదా అతను ఏర్పరచుకున్నాడు. మరి ఈరోజు నీ హృదయం ఎలా ఉంది? నీ హృదయము దేవునితో సరైనదిగా ఉండాలా. ఒకరోజు దేవుని అపోస్తులు ఫిలిప్ గారు కానీ అపోస్తులు వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే, ప్రార్థన చేసి అందరి తలపై చేయి పెడుతుంటే అందరూ పరిశుద్ధాత్మను పొందుకుంటున్నారు. అందరు పరిశుద్ధత పొందుకుంటే అప్పుడు ఒక గార్డ్ ఏంటంటే మాయమంత్రాలు చేసేటోడు సీమోన్ ఒకడు ఉన్నాడు. అరే ఇదేదో బాగుంది కదా, వాళ్ళ చేతులు వస్తే పరిశుద్ధత వాళ్ళు పొందుకుంటున్నారే, ఇది కూడా నాకు కావాలని చెప్పి వెళ్ళి అడిగాడు. నాకు ఇది కావాలా, నేను మీకు కూడా ఏం చేస్తానంటే మీకు ద్రవ్యాన్ని ఇస్తాను, డబ్బుని ఇస్తాను, నాకు ఇది కావాలి అని అంటే, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 20వ వచనం. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకొందునని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. ఈ వరం నీకు కావాలంటే ద్రవ్యంతో నువ్వు వరాలు కొనలేవు, డబ్బులతో ఆశీర్వాదాలు కొనలేవు. చాలామంది అనుకుంటారు నేను డబ్బులు ఎక్కువ ఇస్తే ఆశ్రయించబడతాను అనుకుంటారు. చాలామంది ఉద్దేశం అలాగే ఉంటుంది, నేను ఎక్కువ దేవునికి ఇస్తే ఎక్కువ దీవించబడతాను అనుకుంటారు. నీ ఆశీర్వాదము నువ్వు ఇచ్చే డబ్బుల వలన, నువ్వు ఇచ్చే కానుకల వలన కలగదు. చాలామంది ఇలాగే బోధించే వాళ్ళు ఉన్నారు. నువ్వు దీవించబడతావు అంటారు. నువ్వు ఇస్తే దీవించబడ కాదు, దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో నువ్వు ఇవ్వాలా. ఆ దినమున దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆయన ఆశీర్వాదం మనకు ఐశ్వర్యం ఇస్తుంది. నరుల కష్టార్జితం చేత ఆస్తిని మనం కూర్చుకోలేం, దేవుడు దీవించాలా. అయితే ఇక్కడ ఈ గాడి సీమోనుకో ఏమంటున్నా తెలుసా? పేతురు ఏమంటున్నాడంటే, నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు కనుక ఈ కార్యమందు నీకు పాల్పంపులు లేవు. ఈరోజు మనకు దేవుని కార్యాల్లో పాల్పంపులు కలగాలంటే, దేవుని రాజ్యంలో మనకు పాలు పొందుకోవాలంటే, ఆ మధ్యాకాశంలో ఆ దేవుని కలుసుకునే ఆ ఒక్క భాగ్యం మనం పొందుకోవాలంటే, ఆ కార్యక్రమాలు మనకు పాల్పంపులు ఉండాలంటే, మనకి ఇన్విటేషన్ ఉండాలంటే, ఆ స్థాయి మనకు ఉండాలంటే, దేవుని దృష్టిలో నీ హృదయం సరైనదిగా ఉండాలా. ఆయన దృష్టిలో నీ హృదయం సరైనదిగా లేకపోతే పాల్పంపులు లేవు. నువ్వెంత భక్తి చేసినా వ్యర్థమే, ఎంత ప్రార్థన చేసినా వ్యర్థమే, ఎంత ఆరాధన చేసినా వ్యర్థమే. ఎందుకు తెలుసా? ఒకరోజు కొందరు అంటారు, ప్రభా నేను కూడా నీ నామమున ఇది చేశా, నీ నామను దయ్యాలు వెళ్ళగొట్టా, నీ నామను అద్భుతాలు చేశా, నీ నామను ప్రవచించానంటే అప్పుడు దేవుడు అంటాడు, అక్రమం చేయ వారలారా నా ఇద్దరు నుంచి మీరు వెళ్ళండి. మీరు ఏం చేస్తున్నారో అవి సంబంధం లేదు, తండ్రి చిత్తం చేయవాడే పరలోకం ఉంటాడు. ప్రభు అంటే కాదు మనం పరలోకం వెళ్ళలేదు, ప్రభు చిత్తం చేయాలా. దేవుడి చిత్తం నువ్వు చేస్తే పరలోకం వెళ్తావు. ఆ చిత్తము చేసే హృదయము దేవుడు చూస్తున్నప్పుడు ఈ హృదయం సరైనది అనిపించాలా. ఆ రోజు సౌలు దేవుడు తృణీకరించాడో ఎవరున్నారా అని దేవుడు చూస్తున్నాడట. బైబిల్లో దినవృత్తాంతం గ్రంథంలో ఉంటుంది, ఏమనంటే దేవుడు భూమి ఎంత సంచరిస్తున్నాడట, ఎవరైనా ఉన్నారేమో అని. ఎవరో తెలుసా? యథార్థ హృదయవంతులు ఎవరైనా ఉన్నారా? నన్ను ప్రేమించే హృదయాలు ఎవరైనా ఉన్నారా? నన్ను ఆరాధించడానికి ఆరాటపడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? యథార్థవంతులు ఉన్నారా? సరైన హృదయం కలిగిన వారు ఎవరైనా ఉన్నారని దేవుడు చూశాడట. అలా చూస్తే ఆ రోజు దావీదు దేవుడు కనుగొన్నాడు. ఈరోజు దేవుడు మనల్ని చూస్తే నీ హృదయం దేవుని దగ్గర సరైనదిగా ఉందా? కనుక ఈరోజు సరైనదిగా ఉంటే దేవుడిని అంగీకరించేస్తాడు. కనుక ఈరోజు మనం ఏం నేర్చుకున్నామంటే, దేవుడిని మన మధ్యలో ఉండాలని ఆశపడాలా, దేవుడు మన మధ్యలో రావాలని కోరుకోవాలా, దేవుడు మన మధ్యలో నివసించాలని ఆశపడాలి. మంచిదే, కానీ దేవుని కొరకు చేసే పనులు ఉంటాయి చూడండి, నీవు చేసే పనులు ఉంటాయి చూడండి, అవి సరైనవే ఉండాలా, దేవుని చిత్తానుసారమైనదే ఉండాలా. ఈ రోజున ప్రార్థన చేశారా? నువ్వు చేస్తున్న పని దేవుని చిత్తము, ప్రభా ఇది నీ చిత్తంలో ఉండాలా, ప్రభా ఇది నీ చిత్తానుసారమైనదై ఉండాలా, ఇది నీ చిత్తమేనా అని అడిగిన రోజులు ఉన్నాయంటారా? కనుక మనం కూడా అలా అడగాల, ప్రభుని అడగాల, విచారణ చేయాలా. కనుక దావీదు అదే అడుగుతాడు కదా, తన జీవితంలో విచారణ చేస్తాడు, ప్రభా ఇది చేయాలా, ఇక్కడికి వెళ్ళాలని. అది చేయనందుకే వినాశనం కలిగిందని మనం విన్నాం. కనుక సౌలు కూడా పని మంచిదే, కానీ చేసే విధానం మంచిది కాక అవివేక పని చేయడం వల్ల తృణీకరించబడింది. ఫైనల్గా దావీదు తప్పు తెలుసుకున్నాడు. తప్పు తెలుసుకొని సరిచేసుకున్నాడు. అది చాలా ముఖ్యమండి మన జీవితంలో. ఈరోజు అతిక్రమంలో దాచిపెడితే వర్ధిల్లం, దాన్ని ఒప్పుకోవాలా, విడిచిపెట్టాలా. చాలా మంది కప్పెట్టుకుంటారు, ఎప్పుడు కప్పెట్టుకోవద్దు. అతిక్రమం చేసావా? దావీదు బత్షెబతో పాపం చేశాడు కదా, నాతాను ప్రవక్త చెప్పినప్పుడు దాన్ని
కవర్ చేయడానికి నాతాను ప్రవక్తను బంధించాను, నన్ను తప్పు చేశాడంటున్న అధికారం తనకు ఉంది. రాజును అందరి ముందు తప్పు చేశాడంటాడని చెప్పి ఏదైనా చేయొచ్చు. కానీ దావీదు మంచి మనసు ఏంటో తెలుసా? వెళ్ళి దేవుని పాదాలు పట్టుకున్నాడు. కీర్తనలో మన 51 కీర్తన చూస్తాం కదా, అదే కదా, ఎంత పశ్చాత్తాపడ్డాడు, ఎంత ప్రార్థన చేశాడండి, పాపాన్ని ఒప్పుకున్నాడు. ఈరోజు మన జీవితంలో తప్పు చేయడం తప్పు కామన్, కానీ దాన్ని ఒప్పుకోవాలా, విడిచిపెట్టాలా, కప్పెట్టుకునే ప్రయత్నం చేయొద్దు. అది ఏ రోజుకైనా నిన్ను మరింత ఎక్కువ పాపం చేస్తుంది. ఒక పాపం మరొక పాపం చేయడానికి ప్రోత్సహం చేస్తుంది. చిన్నగా ఆ పాపం చిన్నది ఉన్నప్పుడే, ఆ మొక్కగా ఉన్నప్పుడు పెరికేయడం ఈజే, కానీ అదే మొక్కను పెంచి ఒక చెట్టు అయిందనుకో, ఆ చెట్టును వేం చేయలేవు. కనుక నీ జీవితంలో ఏదైనా బలహీనతలు ఉన్నాయా, ఏదైనా పాపాలు ఉన్నాయా, వెంటనే ఒప్పుకోవడానికి వెనకంజ వేయకు. స్వారీ చెప్పడానికి తప్పు వెనక్కి వేమాకు, నువ్వు వెళ్ళి స్వారీ చెప్పేసే, నష్టపరిహారం చెల్లించాలా ఏ తప్పు చేసా తప్పుకు. అదే కదా జక్కయ్య చేసింది. ప్రభువా, ఈరోజు ఆయన ఇంటికి రక్షణ వచ్చిన రోజు కనుక నేను ఎవరి దగ్గర అన్యాయం తీసుకుంటే వారికి నేను 4 వంతులు ఇచ్చేస్తాను. ధర్మశాస్త్ర గ్రంథంలో అదే ఉంది. ఎవరికైనా అన్యాయం చేస్తే వారికి 5 వంతులు నువ్వు చెల్లించాలా, నష్టం చెల్లించాలా. నీవు కూడా దేవునితో సరి చేసుకోవాలి. ప్రభా, ఇంతకాలం నేను తప్పు చేశానయ్యా, తప్పును సరి చేసుకోవడానికి నేను రెట్టింపు ఆనందాన్ని కలిగజేస్తాను, రెట్టింపు నీలో సమయాన్ని గడుపుతాను, ఆత్మీయంగా ఉంటాను, భక్తిని కాపాడుకుంటాను, విధేయతతో ఉంటాను, నీ సన్నిధిలో ప్రేమతో ఉంటాను అని నీ జీవితం నిన్ను సమర్పించుకోవాలా. మీకాలు వలె ఉండకుండా ఆత్మలో ఆనందపడుతున్న వ్యక్తితో నీవు ఆనందం పడని నేర్చుకోవాలా. ఈరోజు చాలామంది సంఘాల్లో కొన్ని విశ్వాసులు ఏమంటారంటే, భక్తిగా ఉన్న వాళ్ళని చూసి భక్తి లేని వారికి అసూయ. వాళ్ళే చేస్తారండి భక్తి, ప్రార్థన వాళ్ళు ఎప్పుడు ప్రార్థన ఎందుకు పడదు? నువ్వు ఆత్మీయురాలు కాదు కనుక. మనం అలా ఉండకుండా ఆనందించే వాళ్ళతో ఆనందిద్దాం, దేవుని సన్నిధిలో ప్రార్థించే వాళ్ళతో కలిసి ప్రార్థన చేద్దాం. తప్పు జరుగుతాయి. దావీదు జీవితం తప్పు జరిగింది, బండి మీద కాదు తీసుకురావాల్సింది, పొరపాటు జరిగింది, కానీ పొరపాటుకు తగిన శిక్ష కూడా ఉంది. మన జీవితంలో పొరపాటు చిన్నదే కావచ్చు, దాన్ని నష్టం కూడా వస్తుంది. కనుక తప్పులు చేయడానికి ఎంకరేజ్మెంట్గా కాకుండా, తప్పు అని తెలిసి దాని జోలికి వెళ్లకుండా సరిచేసుకొని మన ఆధ్యాత్మిక జీవితాన్ని కాపాడుకోవాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ దేవుడు ఈ కొన్ని మాటలు దేవుడు దీవించిన గాక.